ఇప్పుడున్న అధికార పక్షంలో ఉన్న రాజకీయ నాయకులు తోడేళ్ళ కంటే హీనంగా, ఎందుకంటే ప్రజలు ఓటు వేస్తేనే కదా మీరు అధికారంలోకి వచ్చింది, ప్రజలు దీవిస్తేనే కదా మీరు అధికారంలోకి వచ్చింది, ప్రజలకు మంచి చేస్తారనే కళ్ళబుల్లి మాటలు చెప్పే కదా ప్రజలకు హామీలు ఇచ్చారు, ప్రజలకి సూపర్ సిక్స్ అన్నారు, ప్రజలకి ఇన్వెస్ట్మెంట్ అన్నారు, జాబులు అన్నారు, లేకపోతే హాస్పిటల్ అన్నారు, స్కూళ్ళు అన్నారు. ఇవి చెప్తేనే కదా మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు. లేదు హిందూవి, ముస్లింవి, క్రిస్టియన్ అన్నారా? నువ్వు ఎస్సీవి, ఎస్టీవి, బీసీవి, కాపువి, రెడ్డివి, చౌదరి అన్నారా? లేదు కదా. ఒక్కసారి మీరు ఆలోచించండి. లేదు హెరిటేజ్ పాలు ఓన్లీ హిందూసే కొనమని చెప్పండి, లేకపోతే మీరు ఇంకా కాపులు మాత్రమే నాకు ఓట్లేయండి, లేకపోతే చౌదరీస్ మాత్రం నాకు ఓట్లేయండి చెప్పగలరా? లేదు కదా. మనం అందరం భారతీయులుగా పిలువబడుతున్నాము. మీకు ఎంత హక్కు ఉందో మీకన్నా ఎక్కువ హక్కు ఉంది. కుల మత విభేదాలు సృష్టించి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. డెవలప్మెంట్ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి. దేవాతి దేవుడి మీద మీరు అపనిందేసి లడ్డు విషయంలో పట్టుబట్టిపోయారు. ఓకే, దేవుడు అది చూసుకుంటాడు. ఇంకా మిగతా సమస్యలని మీరు అక్కడే ఆగిపోతారు. ఎలాగా? పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచించండి. ముస్లిం అన్నారు, క్రిస్టియన్ అన్నారు, లేకపోతే సిక్కిం అన్నారు, లేకపోతే ఇంకేదో అన్నారు. మీ ఇంట్లో లేరా? మీకు సంబంధించిన వాళ్ళు లేరా? ఒక్కసారి అవన్నీ వదిలి బయటికి రండి. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాను, లోకేష్ గారికి కానీ లేకపోతే సీఎం గారికి కానీ, మీరు ఇంకా అంటే మీరు చేసిన తప్పులకి దేవుని వాడుకుంటున్నారు, కులాలను వాడుకుంటున్నారు, ఎస్సీ ఎస్టీలను వాడుకుంటున్నారు, లేకపోతే ముస్లిం అంటున్నారు, హిందువు అంటున్నారు, ఆ కులం అంటున్నారు, ఈ కులం అంటున్నారు. మీరు ఏం చెప్పి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయబోతున్నారు? ఇది చెప్పండి. ప్రపంచం అంతా ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏ విధంగా ముందుకెళ్తుందో, రోబోటిక్స్లో ముందుకెళ్తుందో, రాకెట్ సైన్స్లో ఏ విధంగా ముందుకెళ్తుందో, మనం ఎక్కడికి వెళ్తున్నాము? ఒక చిన్న రోడ్డు గురించో, లేకపోతే ఒక చిన్న అప్లికేషన్, ఒక చదువు గురించో, ఒక జాబ్ గురించో, లేకపోతే దేని గురించో మనం ఇంకా పడిగాపులు కాసి ఇంకా నష్టపోయి జనాల్ని ఏ విధంగా చేయాలనుకుంటారు? జనాల మీద బతుకు అలాంటి బతుకేనా? ఒక్కసారి ఆలోచించాలి ప్రజలారా. మీరు ఆలోచించండి. ఎవరిని ఎన్నుకుంటున్నాము, ఎవరు మనం ఏ విధంగా పరిపాలిస్తున్నారు, మనం కులాలు గురించా, లేదా మీరు పలానా కులం అని చెప్పి మీరు ఓటు వేశారు? లేదు కదా. కలిస్తేనే మీరు ఈరోజు అధికార పక్షంలో ఉన్నారు.